హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎమ్మీ బాక్స్. ఈరోజైతే నేను 1 కేజీ చాక్లెట్ ఫ్లేవర్ కేక్‌ని బేబీ ఫాండెంట్ థీమ్‌లో ఎలా ప్రిపేర్ చేశాను, అంతేకాకుండా ఫాండెంట్ గురించి మోస్ట్‌లీ డౌట్స్ అనేవి ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే నేను కేక్‌నైతే పూర్తిగా రెడీ చేసేసుకున్నాను. ఇది పైన స్పైరల్ డిజైన్ అనేది ఇచ్చేసాను. ఈ కేక్ అయితే మనం బేబీ బాయ్ కోసం చేస్తున్నాం కాబట్టి నేను బ్లూ కలర్‌తోనే ఈ కేక్ అనేది రెడీ చేసుకున్నాను. కస్టమరే రిఫరెన్స్ పిక్చర్ షేర్ చేశారు. దాంట్లో ఫాండెంట్ బేబీ అనేది ఉంది. సో, చూస్తున్నారు కదా! నేనైతే ఫాండెంట్‌తో ఈ బేబీననేది రెడీ చేసుకున్నాను. మీకు కావాలి అంటే ఈ ఫాండెంట్ సిలికాన్ మౌల్డ్ అనేది దొరుకుతుంది. సో, దాన్నైనా సరే మీరు యూజ్ చేయొచ్చు. నేనైతే దీన్ని మిడిల్‌లో ప్లేస్ చేసుకున్నాను. ఈ ఫాండెంట్‌ని తినొచ్చా అని అంటున్నారండి. యెస్ అండి, ఇది తినొచ్చు. ఇది ఎడిబుల్లే. బయట దొరుకుతుంది. ఇప్పుడు నేను యూజ్ చేసిందయితే హోమ్‌మేడ్ ఫాండెంట్ అండి. నేను ఇంట్లోనే రెడీ చేశాను ఈ ఫాండెంట్ అనేది. ఒకవేళ మీకు టైం లేదు కానీ చేసుకోవాలనుకున్నా కూడా మీకు బయట కూడా ఈజీగా అవైలబుల్ ఉంటుంది ఫాండెంట్ అనేది. ఇది ఎడిబుల్లే, హ్యాపీగా తినేయొచ్చు. ఈ ఫాండెంట్ వచ్చేసి కేక్ పైన ఎప్పుడు స్టిక్ చేయాలి? ఎప్పుడు దీన్ని అతికించడానికి ఏమన్నా యూజ్ చేయాలా? అని అడుగుతుంటారు. ఫాండెంట్‌ని మోస్ట్‌లీ కేక్ పైన అది నార్మల్‌గానే స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు నేను మిడిల్‌లో పెట్టాను కాబట్టి అస్సలు స్టిక్ అవ్వకుండా అయితే ఏముండదు. లేదు అంటే కొద్దిగా వాటర్‌లో డిప్ చేసిన తర్వాత అయినా స్టిక్ చేయొచ్చు. లేదు అనుకున్నా కూడా ఎడిబుల్ గ్లూ అనేది కూడా దొరుకుతుందండి. అది ఏంటంటే మనం ఫాండెంట్‌ని స్టిక్ చేయడానికి మాత్రమే దాన్ని యూజ్ చేస్తామనమాట. అది కూడా ఎడిబుల్లే. ఏం ప్రాబ్లమ్ అయితే ఏముండదు. నేనైతే ఇక్కడ ప్లెయిన్‌గా ఉంది కాబట్టి గోల్డెన్ స్ప్రింకిల్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఈ ఫాండెంట్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టొచ్చా అంటారు. ఇది మనం రెడీ చేసుకున్న తర్వాత మన క్లింగ్ ర్యాప్‌లో ఏదైతే మిగిలింది ఉంటుందో దాన్ని ర్యాప్ చేసుకొని ఏదన్నా బాక్స్‌లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఫాండెంట్‌ని ఎప్పుడు స్టిక్ చేయొచ్చు అంటే కేక్ అంతా రెడీ చేసేసుకున్న తర్వాత మనం ఎప్పుడైతే డెలివరీ చేస్తామో అప్పుడు అప్పుడు లైక్ కేక్ పైన స్టిక్ చేసి కస్టమర్‌కైతే డెలివరీ చేసేయొచ్చు. ఇంకోటేంటంటే కేక్ పైన పెడితే జారిపోతుంది ఇలా అంటుంటారు. ఎక్కువ సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టటం వల్ల ఒకవేళ మీరు ఫాండెంట్‌తో రెడీ చేసి 1 ఆర్ 2 అవర్స్ అయితే ఏం ప్రాబ్లమ్ ఉండదు. అంతకు మించి అయితే కేక్ పైన ఫాండెంట్ పెడితే ఏంటంటే అది మెత్తగా అయిపోయి జారిపోతుంది. సో, అందుకని ఏంటంటే ఎప్పుడైతే ఫుల్‌గా కేక్స్ అనేవి సెట్ అయిన తర్వాత ఎప్పుడు మీరు డెలివరీ చేస్తారో అప్పుడు మాత్రమే ఈ ఫాండెంట్ అనేది ప్లేస్ చేసుకుంటే బెటర్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఫాండెంట్ ఏ కలర్‌లో ఉంటుంది? ఏ కలర్‌లో అయినా మనకు దొరుకుతుందండి. మనం వైట్ కలర్ ఫాండెంట్‌ని మనం రెడీ చేసుకొని, దాంట్లోకి మన థీమ్‌కి, మన కేక్‌కి సరిపోయేలాగా మనం కలర్స్ అనేవి యాడ్ చేసుకొని, మన ఫాండెంట్ అనేది రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బేబీ బాయ్ కోసం చేస్తున్నాను కాబట్టి, అంతా బ్లూ కలర్ థీమ్‌లోనే చేస్తున్నాను. మీకు ఏ కలర్ కావాలి అని అనుకుంటే మీరు అలా యాడ్ చేసుకోవచ్చు. ఏ ప్రాబ్లమ్ ఉండదు. బయట కూడా ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఫాండెంట్ కేక్స్ ఏంటంటే కొద్దిగా ప్రైజీ ఉంటాయి. ఎందుకంటే మనం హ్యాండ్ వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. నేనైతే ఈ వీడియోలో మీ డౌట్స్ అన్నీ కూడా మోస్ట్‌లీ చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి గాయ్స్. కేక్ అయితే ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. థాంక్ యూ ఆల్. నేనైతే ఈ కేక్ అనేది ప్యాక్ చేసి కస్టమర్‌కి డెలివరీ చేసేసాను. బాయ్ బాయ్.